చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. రెండో రోజు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించి తర్వాత సంతానం లేనోళ్లకు ప్రసాదం పెడతామని ఆలయ అర్చకులే చెప్పిండ్రు. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోని చిలుకూరుకు భక్తజనం పోయినరు కదా అంటే చూసినరా ఎంతమంది భక్తులు వచ్చిండ్రో. 5,000 మంది వస్తారు అనుకుంటే దగ్గర 1,00,000 మంది దానికి వచ్చిండ్రు. దీంట్లో ఎక్కువ మంది సంతానం కోసం వచ్చిన వాళ్ళేనట. సంతానం లేని వాళ్ళకు అయిందని చెప్పిండ్రు ఆల్రెడీ, అందుకని వచ్చినాం పాపం తీసుకొని. మేము మార్నింగ్ 5కి వచ్చినాం, అక్కడే 5కి ఉన్నాం. మేము మాకు దొరికింది లేరు. వినరా, పొద్దుగాల నుండే చిలుకూరుకు దారి పడితే మస్తు ట్రాఫిక్ జామ్ అయిందట. వచ్చిన భక్తులు కూడా ఏర్పాట్లు సరిగా లేకపోయేసరికి ఇబ్బంది పడ్డారట. जम्मू से आए हैं, अच्छा लगा, बट यहाँ पे मैनेजमेंट थोड़ा सा जो मंदिर का मैनेजमेंट है ना वो अच्छा नहीं है. ఇంట్లో మన రాష్ట్ర పోలే కాదు, మళ్ళా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. प्रसादम लिया है हमने, दर्शन हो गया. ये है ఇంతకు మరి ఇక్కడ సంతానం కలిగేందుకు ప్రసాదం పెడుతున్నట్టు ఎవరు చెప్పిండ్రులా అంటే ఫేస్బుక్ లో చూసాం, యూట్యూబ్ లలో పెట్టిర్రు, ఇన్స్టాగ్రామ్ లలో పెట్టిర్రు. చెప్పారు ఇట్లా ఫోన్లలో వీడియోలో వేసారు కదా. ఇట్లా ఇన్స్టాగ్రాముల్లా, ఫేస్బుక్లా, యూట్యూబుల్లా ఆలయ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారు మాట్లాడిన వీడియో వైరల్ అయ్యేసరికి రాత్రికి రాత్రే వచ్చినాము అని అంటున్నారు. ఇక వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రసాదం కొంతమందికి దొరికి ఇంకొంతమందికి దొరకకపోయేసరికి దొరకని వాళ్ళు ఎండకుని ఎరువాడి వెనుకకు మారలేరు. మళ్ళా ప్రసాదం ఏం దొరకలే అసలు. పొద్దుగాల 7కి పోయినాము, 7కి పోయి ఇప్పుడు 2కి బయటికి వెళ్ళినాం, ప్రసారమే దొరకలే. మరి ఇక వచ్చే ఏడు కూడా మళ్ళీ ఇట్లా పెడితే అప్పుడు సరైన సౌలతులు చేసి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం దొరికేటట్టు ఏర్పాట్లు చేయాలి అని కోరవచ్చిర్రట. ఈసారికి ప్రసాదం దొరకక వెనుకకు మరలిన చాలా మంది భక్తులు.